now it's game time. మరి గేమ్ వచ్చి చాలా సింపుల్. చూస్తున్నారు కదా నా వెనకాల ఉన్న ఈ ప్రాపర్టీస్ ని. హ్యావ్ ఎ లుక్. మీ సేఫ్టీ కోసం మంచిగా ఫైటర్ బెడ్స్ కూడా పెట్టాము. ఓకేనా? మరి ఈ గేమ్ ఆడడానికి ప్రతి టీం నుంచి ఇద్దరు వస్తారు. ఒకరు వచ్చి ఈ స్వింగ్ మీద స్వింగ్ చేస్తారు అండ్ ఈ ఎండ్ లో ఒకరు బాస్కెట్ ఒక బుట్ట పట్టుకొని నుంచొని ఉంటారు. అండ్ ఆ ఎండ్ నుంచి నరేష్ వచ్చి ఈ స్వింగ్ మీద నుంచొని మనిషికి ఈ బాల్ అందిస్తారు. ఈ బాల్ తీసుకొని ఈ స్వింగ్ మీద నుంచొనున్న మనిషి స్వింగ్ చేస్తూ వెళ్ళి అక్కడ బుట్టుతో ఉన్న మనిషి బుట్టులో ఈ బాల్ వెయ్యాలి. ఎవరన్నా నరేష్ గాడే బాల్ అందిస్తాడా? అవును. మరి నేనెప్పుడు ఆడాలి? నువ్వు ఆడడానికి లేదురా. బాల్. సో ఇంద్రజ గారు ఫస్ట్ ఏ టీం నుంచి స్టార్ట్ చేద్దాము? నా టీమా ఆది టీమా? ఆది గారి టీం. ఆల్ రైట్. సో ఆది గారు మీ తరపు నుంచి ఎవరు రాబోతున్నారు? మా తరపు నుంచి సన్నీ అని రాబోతున్నాడు. ఆడిన వెంటనే ఆ బెడ్ మీద తీసుకెళ్లిపోవాలి. సన్నీ గారు వచ్చి దీని మీద స్వింగ్ చేస్తారు. మరి ఆ బుట్ట పట్టుకొని ఎవరుంటారు? బుట్ట పట్టుకోవడానికి కుమార్ మాస్టర్ వస్తున్నాడు. ఆల్ రైట్, రండి. ఆల్ రైట్, అటు నుంచి స్వింగ్ చేస్తూ వచ్చి బుట్టలో బాల్ వేయడానికి మేము మీకు ఇచ్చే టైం 100 seconds. ఆల్ రైట్, 3, 2, 1 గో. పట్టుకో 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 హరే పట్టుకో పైలా పదిస్తే పట్టుకో పట్టుకో జులి జాలి పట్టు చుట్టునే పట్టుకో ఆడే పాడే ఇడే హట్టుగా పెట్టుకో ఏడే అయినా నీదే హాయిగా చుట్టుకో అవనే పట్టుకో కేకులో పెట్టుకో మార్చినే కొట్టుకో పట్టుకో మర్రక్కసారి ఉట్టినే కొట్టుకో గుర్తు ముందుకో ముట్టుకో ముట్టుకో ఓకేనా? ఏంటి సన్నీ గారు కాసేపు హాయిగా ఉయ్యాల్లో ఊగారు, మీరు గేమ్ మర్చిపోయారు. నేను కావాలని చేసిన మిస్టేక్ అలా జరిపోయింది అంతే. కాదు మేడం, నాకు హెల్ప్ చేయడానికి వచ్చినట్టు లేదు, నా మీద పగ తెచ్చుకున్నట్టు వచ్చినట్టు. ఆ విషయం మీకు తెలీదా ఏంటి? ఆల్ రైట్, సో ఈ సెగ్మెంట్ లో ఫస్ట్ రౌండ్ ఎండ్ అయ్యేసరికి ఆది గారి 0 పాయింట్. జీరోనా? ఒక్కడ కూడా లేదా? ఊపిడికి పాలమే పోయేలా ఉంటుంది. ఆల్ రైట్, సో ఇప్పుడు నెక్స్ట్ నా టీం నుంచి వస్తున్నారు సీత అండ్ మల్లేశ్వరి. అయితే మల్లేశ్వరి స్వింగ్ అవ్వాలి. 3, 2, 1 మ్యూజిక్. నువ్వు దీపామృతం బేబీ, నువ్వు పంచామృతం బేబీ. పలుకే రామ చిలకే నేర్చే కొలుకు తన కాలి ముద్దు కొరకే వెలచే పలన్ని ఉరుకు కంచి పట్టు చీరే అన్ని కుచ్చిళ్ళనే కోరు సుకునాక మళ్ళీ పూవే ఆమె బాసటకే తూలు. టైమ్ అప్. సారీ సీత, బట్ వెల్ ట్రైడ్. ఆల్రైట్, సో ఈ సెగ్మెంట్ ఫస్ట్ రౌండ్ లో ఎవరికి పాయింట్ రాలేదు. ఖచ్చితంగా ఇట్స్ నాట్ ఎన్ ఈజీ టాస్క్. సో లెట్స్ సీ ఈ టాస్క్ ని ఎవరు కంప్లీట్ చేస్తారో. మరి నెక్స్ట్ ఆది గారు మీ టీం నుంచి ఎవరు వస్తున్నారు? మా సైడ్ నుంచి అజరను ఈ అమ్మాయి ఇద్దరు వస్తున్నారు. ఆల్రైట్, రండి. ఆల్రైట్, అజర్ రెడీ? 100 seconds. 3, 2, 1 మ్యూజిక్.
కళ్ళు తిరుగుతున్నాయా సార్? ఇందిరా ఉరేసుకున్న ఎక్స్ప్రెషన్ అన్ని ఇచ్చో. ఆల్రైట్, సో బాస్కెట్ లో పడిన స్ట్రెస్ బాల్స్ 1 2 3. హలో నా టీం వాళ్ళు 3 స్ట్రెస్ బాల్స్ వేశారు. ఆబ్వియస్లీ వాళ్ళు 3 మాత్రమే వేయగలిగారు. సో మహేశ్వరి, మనం 3 బాల్స్ దాటితే పాయింట్ మనకు వస్తది. ఎస్, రెడీ? రెడీ. వి విల్ కిల్ ఇట్. ఇన్ ఫ్రంట్ దేర్ ఇస్ క్రొకడైల్ ఫెస్టివల్. ఓకే, ఇప్పుడు ఖచ్చితంగా అది అవ్వదని నేను పెడుతున్నా. ఏ అమ్మాయి ఇప్పటిదాకా మహేశ్వర్య ఉంది కదా, ఇప్పుడు నేను వచ్చాను గేమ్ ఆడడానికి. రే ఆ అమ్మాయి అంత పద్ధతిగా చెప్పింది, ముందు ఉంది ముసలోళ్ళ పండగ అంటారా నువ్వు? 3 కంటే మీరు ఎక్కువ వేస్తే ఖచ్చితంగా అప్పుడు చూద్దాం. ఒకవేళ మీరు గెలిస్తే ఆది అన్న అమీర్పేట సెంటర్ లో బట్టలోడు తీసి తిరుగుతాడు. రెడీ? అమీర్పేట్ లో ఏం జరుగుతుంది మనకెందుకు? లెట్ us score that 1 point. 3 దాటాలి. ఓకే, సో మహేశ్వరి మీరు వస్తున్నారు, మీతో పాటు సపోర్ట్ కోసం ఎవరు వస్తున్నారు? నేను, లత అండ్ మన్సీత. ప్లీజ్ వెల్కమ్ our trio. All right, ready, go, music. ఇన్‌స్టాగ్రామ్ లో నా ఫాలోయింగ్ చూసావంటే మైండ్ బ్లోయింగ్. లత, మీరు ఆవిడ వచ్చినప్పుడు లేట్ చేస్తున్నారు, అక్కడే ఉండండి. వైరల్ వయ్యారి నేనే వయసు. అలాగే ఉండండి. వైరల్ వయ్యారి నేనే వయసు. వచ్చిన అనుభవాన్ని. అన్న పచ్చడి పొలం వెలిగుడు. ఏ ముత్యాల ముగ్గేస్తే నీకెంత రీచ్ వచ్చిందా? వయ్యారి నేనే వయసు. వచ్చిన అనుభవాన్ని. అమీర్పేట్ లో ఏం జరగబోతుంది? ఛాలెంజ్ ఏంటి అండి? ఛాలెంజ్ ఏంటి? అన్నా మాట తప్పితే బరువు బాద్ది, ఇప్పే చదువుతా. ఎన్నేసారు? 5 5 6 6 6 6 వేసారు. మా వాడు నరేష్ గాడి బాబుగాడు బకెట్ పట్టుకుంటాడు, నరేష్ గాడు స్వింగ్ చేస్తూ 7 బాల్స్ వేస్తాడు. లేకపోతే మేమందరం ఇక్కడ మోకాళ్ళ మీద కూర్చుని మీకు సారీ చెప్తాం. నేను ఇప్పుడే మోకాళ్ళ మీద నిలబడి సారీ చెప్తా. ఒరే ఆ బాల్స్ ఏమో కానీ ఒక్కసారి నువ్వు గుర్తు తెచ్చుకో. ఒరే వచ్చిన బాల్స్ పోతాయి. ఇవన్నీ మాట్లాడడం దేనికి? వాళ్ళు సవాల్ విసిరింది ఆదిగారి మీద, ఇప్పుడు ఫేస్ చేయాల్సిందే ఆదిగారు, అంతే. కమాన్ ఆది గారు, కమాన్. కమాన్, ఎక్కాలి ఎక్కాలి. రష్మి గారు, ఈసారి గనక ఆదిగారు ఈ పోటీని స్ట్రిక్ట్ గా తీసుకొని 7 బాల్స్ గనక వేయగలిగితే ఇంకా వాళ్ళే విన్నర్స్. వాళ్ళు వీళ్ళ నుంచి ఏదైనా పనిష్మెంట్ కోరుకుంటే వీళ్ళు తప్పకుండా చెయ్యాలి. ఓకే, కానీ ఒకవేళ ఆయన వేయట్లేకపోతే మనమే విన్నర్స్, మనం చెప్పింది కూడా వాళ్ళు చెయ్యాలి. డన్ డన్ అమ్మా, డన్. ఆది గారు ఎక్కండి. ఇది ఎక్కేలోపు ఇన్ని చోట్ల పట్టినాయంట్రా. ఒక నిమిషం ఆగు. రెడీ రెడీ రెడీ. ఎల్లెల్ల రోలింగ్ యాక్షన్. అమ్మో మాయో మొల్లెంకలో నేనేం చేద్దు సొల్లెంకలో. అదే వామ్మో మాయో మొల్లెంకలో నేనేం చేద్దు. వామ్మో రారా ముందుకి. ఇదేమిటమ్మా మాయా మైకం కమ్మిందా? ఓ ఇదే మైకం కమ్మిందా? దీనికోసం ఆది గారికి కొట్టాలి. నాకు ఎప్పటి నుంచో అలా ఓగాలని ఆశ. ఆది గారు సారీ చెప్పాలి. ఆట అవలా అయిపోయింది, ఇప్పుడు మీరు సారీ చెప్పాలి. అందరు రండి. మగాళ్ళైతే ఇప్పుడు మీరు సారీ చెప్పండి మోకాళ్ళ మీద. వీడి గురించి అడగలేదు, నీ మొగోడిని.
ఎవడైతే ముందు ప్రూవ్ చేసుకోవాలనుకుంటాడో మరి ఎందుకు అంత ఆత్రం నీకు? నీట్ గా చెప్పిన దాని ప్రకారంగా అందరూ మోకాల మీద కూర్చొని సారీ చెప్పండి. తప్పు మా వైపు ఉంది కాబట్టి మోకాళ్ళ మీద నిలబడతాం. వేసేసాడు. బాగా వేసాడు. రష్మి టీం అందరికి సారీ అని చెప్పి నువ్వు స్టార్ట్ చేయి. క్షమించండి, ఈ పాపిస్తాను మా టీంలో పెట్టుకున్నందుకు సారీ. మరి నెక్స్ట్ ఆ పాపిస్టోని చెప్పు. ఒక పిల్లాడు సారీ చెప్పిన తర్వాత మా చేత ప్లే బాయ్ నేనెందుకు చెప్పాను సారీ? అసలు ఎవరా నిన్ను చెప్పండి? ఈ లోపే వెళ్ళి చెప్పేశా. వాళ్ళకి మనం సారీ చెప్పేదంట్రా. ఫస్ట్ దాంట్లో మనం గెలవలేదా? సెకండ్ దాంట్లో వాళ్ళు గెలిచారు తప్ప. ఏంటి మమ్మీ ఎవడీడు? గర్ల్స్ ఆది గారిని టార్గెట్ చేయండి. ఓన్లీ ఆది గారిని, ఓన్లీ ఆది గారిని. సారీ చెప్తానని అబద్ధాలు. ఒక్క నిమిషం, కొన్ని బాల్స్ నరేష్ కూడా ఇవ్వండి, అతనికి కూడా ఉంది రివెంజ్. కొట్టు. అరే నెక్స్ట్ నీకు మంచి ప్లాన్ చేశా. నువ్వు మాట్లాడదు నాతోటి. చైతన్య గారు, మొత్తానికి ఈ గేమ్ విన్నర్ ఎవరు? రష్మి గారి టీం. రష్మి టీం.